ఓం శాంతి 17వ తారీఖు सितंबर నెల 2021। मीठे बच्चे, इस देह बांध से मर जाओ, अर्थात इस पुरानी पतित देह से प्रीत तोड़, एक बाप से सच्ची प्रीत जोड़ो। మధురమైన పిల్లలు, ఈ దేహ బాణం నుండి మరణించండి, అంటే ఈ పాత పతిత దేహం నుండి ప్రీతిని వదిలి ఒక్క బాబాతో సత్యమైన ప్రీతిని జోడించండి। प्रश्न, संगम युग पर तुम बच्चों की नेचुरल ब्यूटी कौन सी है? సంగం యుగంలో పిల్లలైన మీ యొక్క నేచురల్ బ్యూటీ ఏమిటి? జవాబు, ज्ञान के जवरों से सदा सजे सजाए रहना, यही तुम्हारी నేచురల్ బ్యూటీ है। జ్ఞానమనే నగలతో సదా అలంకరింపబడి ఉండటమే ఇదే మీ యొక్క నేచురల్ బ్యూటీ। जो ज्ञान के जवरों से सजे हुए रहते हैं, उनका चेहरा खुशी में फूल की तरह खिला रहता है। ఎవరైతే జ్ఞానమనే నగలతో సదా అలంకరింపబడి ఉంటారో వారి ముఖం ఎప్పుడు సంతోషంతో పుష్పాల వలె వికసించి ఉంటుంది। अगर खुशी नहीं रहती तो जरूर कोई देह अभिमान की आदत है। ఒకవేళ ఖుషి లేకపోతే తప్పకుండా ఏదో ఒక దేహాభిమానం అనే అలవాటు ఉంది। దీని ద్వారా అన్ని వికారాలు ఉత్పన్నమవుతాయి। గీత హే మెహఫిల్ మే జల్ ఉఠి షమా, పాట సభలో దీపం వెలిగింది। ఓం శాంతి। ఇస్ గీత కా అర్థ కిత్నా విచిత్ర హై, ఈ పాట యొక్క అర్థం ఎంత విచిత్రమైంది। ప్రీత్ బనీ హై కిస్కే లియే, ప్రీతి ఎవరి కోసం అయ్యింది? చనిపోయేందుకు। ఈ ప్రీతి భగవంతుడితో, క్యూంకి ఇస్ దునియా సే మర్కర్ ఉన్కే పాస్ జానా హై, ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రపంచం నుంచి చనిపోయి వారి వద్దకు వెళ్ళాలి। ऐसी कभी किसके साथ प्रीत हुई है क्या, ఇలా ఎప్పుడైనా ఎవరితో అయినా ప్రీతి ఏర్పడిందా? जो ये ख्याल में आए कि मर जाएंगे, ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా ఈ ప్రపంచంతో చనిపోతాము అని? ఫిర్ కోయి ప్రీత్ రఖేంగే, ఇంకెవరైనా మరి ప్రీతి పెట్టుకుంటారా? గీత కా అర్థ కిత్నా వండర్ఫుల్ హై, ఈ పాట యొక్క అర్థం ఎంత అద్భుతమైంది। క్షమా సే పర్వానే ప్రీత్ రఖ్, ఫేరీ పెహన్ జల్ మర్తే హై, దీపంతో దీపం పురుగులు ప్రీతి పెట్టుకుని బలిహారమయ్యి చనిపోతారు। తుమ్కో భీ బాప్ కే పాస్ ఆతే ఆతే ఏ శరీర్ ఛోడ్నా హై, మీరు కూడా బాబా వద్దకు వస్తూ వస్తూ ఈ శరీరాన్ని వదిలేయాలి, అంటే బాబాని స్మృతి చేస్తూ చేస్తూ శరీరాన్ని వదిలేయాలి। ఏతో జైసే బడా దుష్మన్ హో గయా, బాబా అంటున్నారు ఇది ఒక పెద్ద శత్రువు। జిస్కే సాత్ హమ్ ప్రీత్ రఖే ఔర్ మర్ జాయే, ఇస్లియే మనుష్య డర్తే హై, ఎవరితో అయితే మనం ప్రీతి పెట్టుకుని చనిపోవాలో అని మనుషులు భయపడతారు। దాన్ పుణ్య తీర్థ యాత్ర ఆది కర్తే హై భగవాన్ కే పాస్ జానే కే లియే, దాన పుణ్యాలు తీర్థయాత్రలు చేస్తారు భగవంతుడి వద్దకు వెళ్ళటానికి। శరీర్ छोड़ते हैं तो మనుష్య कहते हैं భగవాన్ को యాద్ కరో, శరీరం వదిలేసినప్పుడు కూడా మనుషులు అంటారు కదా భగవంతుడిని తలుచుకోండి అని। భగవాన్ కిత్నా నామీ గ్రామీ హై, భగవంతుడు ఎంత పేరు ప్రసిద్ధి చెందినవాడు। ఓ ఆతే హై తో సారీ పురానీ దునియాకు ఖతం కర్ దేతే హై, ఆయన వచ్చి మొత్తం పాత ప్రపంచాన్ని సమాప్తి చేస్తారు। तुम बच्चे जानते हो हम इस यूनिवर्सिटी में आते ही हैं पुरानी दुनिया से नई दुनिया में जाने के लिए। పిల్లలని మీకు తెలుసు కదా, మేము ఈ యూనివర్సిటీలోకి వచ్చిందే పాత ప్రపంచం నుంచి కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు। పురానీ దునియాకు పతిత్ దునియా హెల్ కహా జాతా హై, ఈ పాత ప్రపంచాన్ని పతిత ప్రపంచము నరకమని అంటారు। బాప్ నయి దునియా మే జానే కా రాస్తా బతాతే హై, సిర్ఫ్ ముझे యాద్ కరో मैं हूँ హెవెన్లీ గాడ్ ఫాదర్, బాబా కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు దారిని తెలియచేస్తున్నారు। కేవలం నన్నొక్కడినే స్మృతి చేయండి, నేను స్వర్గ రచయిత తండ్రిని। ఉస్ ఫాదర్ సే తుమ్కో ధన్ మిల్కియత్ మకాన్ ఆది మిలేగా, ఆ తండ్రి నుంచి అయితే మీకు ధనం సంపద ఆస్తిపాస్తులు లభిస్తాయి। బచ్చియోం కో వర్షా మిల్నా నహీ హై, అక్కడైతే అమ్మాయిలకు ఆస్తి లభించదు। उनको दूसरा घर बेच देते हैं, వారిని ఇంకొక ఇంటికి పంపించేస్తారు। గోయా వో వారిస్ నహీ టహరీ, అంటే వాళ్ళు వారసులెవరు?
ये तो बाप है, सब आत्माओं का बाप। ఈ తండ్రి ఆత్మలందరికీ తండ్రి। ఇన్కే పాస్ సబ్కో ఆనా హే మర్నా హే, వీరి వద్దకు అందరూ రావాలి, చనిపోవాలి। కోయి సమయ జరూర్ బాప్ ఆతే హే, ఏదో ఒక సమయంలో బాబా తప్పకుండా వస్తారు। సబ్కో ఘర్ లే జాతే హే, బాబా అందరినీ ఇంటికి తీసుకువెళ్తారు। క్యూంకి నయి దునియా మే బహుత్ థోడే మనుష్య హోతే హే, ఎందుకంటే కొత్త ప్రపంచంలో చాలా తక్కువ మంది మనుషులు ఉంటారు। పురానీ దునియా మే తో బహుత్ హే, ఈ పాత ప్రపంచంలో చాలామంది ఉంటారు। నయి దునియా మే మనుష్య భీ థోడే और సుఖ్ భీ బహుత్ హోతా హే, కొత్త ప్రపంచంలో మనుషులు తక్కువే, సుఖం కూడా చాలా ఉంటుంది। పురానీ దునియా మే బహుత్ మనుష్య హే తో దుఃఖ్ భీ బహుత్ హే, ఈ పాత ప్రపంచంలో మనుషులు చాలామంది ఉంటారు, దుఃఖము చాలా ఉంటుంది। ఇస్లియే పుకార్తే రహతే హే, అందుకే పిలుస్తూ ఉంటారు। బాపు గాంధీ జిస్కో భారత్ కా పితా సమజ్తే తే, బాపు గాంధీజీని భారతదేశానికి తండ్రి అనుకునేవారు। ఓ భీ కహతే తే హే పతిత్ పావన్ ఆవో, ఆయన కూడా అనేవారు హే పతిత పావన రండి అని। సిర్ఫ్ ఉన్కో జాన్తే నహీ థే, కేవలం ఆ తండ్రి పరిచయం తెలీదు, సమజ్తే భీ హై, పతిత పావన్ పరంపిత పరమాత్మ హై, అర్థం చేసుకుంటారు। పతిత పావనుడు పరంపిత పరమాత్మ, వహీ వరల్డ్ కా లిబరేటర్ హై, ఆయనే విశ్వానికి ముక్తి ప్రదాత। రామ్ సీతాకు తో సారీ దునియా నహీ మానేగి నా, సీతారాముల్ని మొత్తం ప్రపంచమంతా ఒప్పుకోదు కదా, ఇది కూడా తప్పే। సారీ దునియా పరంపిత పరమాత్మకు లిబరేటర్ గైడ్ మాన్తీ హై, మొత్తం ప్రపంచాన్నే పరంపిత పరమాత్మున్నే మొత్తం ముక్తిదాత గైడ్ మార్గదర్శకుడుగా ఒప్పుకుంటుంది। దుఃఖాల నుండి ముక్తినిస్తారు। అచ్చా దుఃఖ్ దేనీ వాలా కౌన్, అచ్చా దుఃఖాన్ని ఇచ్చేదెవరు? బాప్ తో దుఃఖ్ దే నా సకే, క్యూంకి वो పతిత్ పావన్ హై, బాబా అయితే దుఃఖాన్ని ఇవ్వరు, ఎందుకంటే ఆయన పతిత పావనుడు। పావన్ దునియా సుఖ్ దామే లే జానే వాలా హై, ఆయన పావన ప్రపంచం సుఖధామానికి తీసుకువెళ్తారు। తుమ్ హో ఉస్ రూహానీ బాప్ కే రూహానీ బచ్చే, మీరు ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలు, ఎటువంటి తండ్రో అటువంటి పిల్లలు। లౌకిక్ బాప్ కే హే జిస్మనీ బచ్చే, లౌకిక తండ్రికి దైహిక పిల్లలు। ఇప్పుడు పిల్లలేని మీరు అర్థం చేసుకోవాలి, నేను ఆత్మను, పరంపిత పరమాత్మ మాకు వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారు, మేము స్టూడెంట్స్ అనే విషయం మర్చిపోకూడదు। బచ్చోं की बुद्धि में रहता है शिव बाबा मधुबन में मुरली बजाते हैं, పిల్లల బుద్ధిలో ఉంది కదా, శివ్ బాబా మధుబన్లో మురళి వాయిస్తారు। వహా కాట్ కి మురళి తో యహా నహీ హై, శివ్ బాబా మధుబన్లో మురళి వాయిస్తారు, అలాని చెక్క మురళి అయితే ఇక్కడ లేదు। కృష్ణ కా డాన్స్ కర్నా మురళి బజానా ఓ భక్తి మార్గ కా హై, కృష్ణుడి యొక్క డాన్స్ చేయటం, మురళి వాయించటము అదంతా భక్తి మార్గానికి చెందింది। తుమ్ కృష్ణ కే లియే మురళి నహీ కహ సక్తే, మీరు కృష్ణుడికైతే మురళి అనలేరు। మురళి శివ్ బాబా బజాతే హై, మురళి శివ్ బాబా వాయిస్తారు। తుమ్హారే పాస్ అచ్చే అచ్చే గీత్ బనానే వాలే ఆయేంగే, మీ వద్దకు మంచి మంచి పాటలు తయారు చేసేవారు వస్తారు। గీత్ అక్సర్ కర్కే పురుష్ హీ బనాతే హై, పాటలు ప్రత్యేకంగా పురుషులే తయారు చేస్తారు। తుమ్కో కోయి భక్తి మార్గ కే గీత్ ఆది నహీ గానే హై, మీరు భక్తి మార్గంలో పాటలవి పాడకూడదు। తుమ్హే తో ఏక్ శివ్ బాబా కో హీ యాద్ కర్నా హై, మీరైతే ఒక శివ్ బాబాని స్మృతి చేయాలి అని చెప్తున్నారు బాబా। బాప్ కహతే హై ముझे అల్లఫ్ కో యాద్ కరో, బాబా అంటున్నారు తండ్రిని నన్ను స్మృతి చేయండి। శివ్ కో కహతే హై బిందు, శివుణ్ణి బిందు అని అంటారు। వ్యాపారీ లోగ్ బిందీ లిఖేంగే తో కహెంగే శివ్, వ్యాపారస్తులు బిందు అని రాస్తే శివ అని అంటారు। ఏక్ బిందీ లిఖే 10 हो जाएगा, फिर బిందీ లిఖో తో 100 हो जाएगा, ఒక చుక్క పెడితే 10 అవుతుంది, మళ్ళీ ఇంకో బిందు పెడితే 100 అవుతుంది। మీరు శివ్ బాబాని స్మృతి చేయాలి। జిత్నా శివ్ కో యాద్ కర్తే హో తో ఆధా కల్ప్ కే లియే బహుత్ షాహుకార్ బన్ జాతే హో, ఎంతగా మీరు శివుణ్ణి తలుచుకుంటారో అంతగా అర్ధకల్పం కోసం చాలా ధనవంతులుగా అవుతారు। వహా గరీబ్ హోతే హీ నహీ, అక్కడ పేదవారే ఉండరు। సబ్ సుఖీ రహతే హై, అందరూ సుఖీలుగా ఉంటారు, దుఃఖం యొక్క పేరే ఉండదు। బాప్ కీ యాద్ సే వికర్మ వినాశ్ హోంగే,
బాబా జిత్నా శివకో యాద్ కర్తే హో, బాబా అంటున్నారు ఎంతగా శివుణ్ణి తలుచుకుంటారో అంత అర్ధకల్పం కొరకు చాలా ధనవంతులుగా అవుతారు. వహా గరీబ్ హోతే హీ నహీ, సత్యుగంలో పేదవారే ఉండరు. సబ్ సుఖీ రహతే హై, అక్కడ అందరూ సుఖంగా ఉంటారు. దుఃఖ కా నామ్ నహీ, దుఃఖం యొక్క పేరే ఉండదు. बाप की याद से विकर्म विनाश हो जाएंगे, तुम बहुत धनवान बनेंगे. బాబా యొక్క స్మృతితో మీ వికర్మలు వినాశనం అవుతాయి, మీరు చాలా ధనవంతులు అవుతారు. ఇస్కో కహా జాతా హై సచ్చే బాప్ ద్వారా సచ్చి కమాయి, దీన్నే అంటారు సత్యమైన తండ్రి ద్వారా సత్యమైన సంపాదన. యహీ సాత్ చలేగి, ఇదే కూడా వస్తుంది. మనుష్య సభీ ఖాళీ హాత్ జాతే హై, మనుషులందరూ ఖాళీ చేతులతో వెళ్ళిపోతారు. తుమ్కో భర్తూ హాత్ జానా హై, మీరు 2 చేతులు నింపుకుని వెళ్ళాలి. బాప్కో యాద్ కర్నా హై और పవిత్ర బన్నా హై, బాబాని స్మృతి చేయాలి మరియు పవిత్రంగా అవ్వాలి. బాప్నే సమझाया है ప్యూరిటీ होगी तो పీస్ ప్రాస్పరిటీ మిలేగి, బాబా తెలియచేశారు పవిత్రత ఉంటేనే సుఖము శాంతి లభిస్తుంది. तुम आत्मा पहले पवित्र थी ఫిర్ అపవిత్ర బంతే హో, ఆత్మలేని మీరు ముందు పవిత్రంగా ఉండేవారు, తిరిగి అపవిత్రంగా అయిపోయారు. సన్యాసియోం కోబి సెమీ పవిత్ర కహెంగే, సన్యాసుల్ని కూడా సెమీ పవిత్రులని అంటారు. తుమ్హారా హే ఫుల్ సన్యాస్, మీది పూర్తి సన్యాసం. తుమ్ జాన్తే హో ఓ కిత్నా సుఖ పాతే హే, మీకు తెలుసు కదా వారు ఎంత సుఖాన్ని పొందుతారు. థోడా సుఖ హే ఫిర్ తో దుఃఖ హీ హే, కొంచెం సుఖం ఉన్నప్పటికీ తిరిగి అంతా దుఃఖమే. ఓ సబ్ హే భక్తి మార్గ్, అదంతా భక్తి మార్గం. భక్తి మార్గ్ మే హనుమాన్ కి పూజా కరో తో ఉస్కా దీదార్ హో జాతా హై, భక్తి మార్గంలో కూడా హనుమంతుణ్ణి పూజించినట్లయితే వారి యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. చండికా దేవికా కిత్నా మేళా లగ్తా హై, చండికా దేవికి ఎన్ని మేళాలు జరుగుతాయి. ఉన్కా చిత్ర భీ హోగా, వారి యొక్క చిత్రం కూడా ఉంటుంది. జిన్కో ధ్యాన్ కరేంగే ఓ తో జరూర్ సామ్నే ఆయేగా హీ, ఎవరి ధ్యాస పెడితే వారు తప్పకుండా ఎదురుగా వస్తారు. పరంతు ఉస్సే క్యా మిలేగా, కానీ దాని నుంచి ఏం లభిస్తుంది. అనేక్ ప్రకార్ కే మేళే లగ్తే హై క్యూంకి ఆమ్దనీ హోతీ హై నా, అనేక రకాల మేళాలు జరుగుతాయి ఎందుకంటే ఆదాయం ఉంటుంది కదా. ఏ సబ్ ఉన్హోంకా దందా హై, ఇదంతా వారి యొక్క వ్యాపారం. कहते हैं ధందే సబ్ మే ధూర్, బిగర్ ధందే నర్సే నారాయణ్ బనానేకే, బాబా అంటున్నారు ఏ వ్యాపారం లేకుండా ఇప్పుడు మీరు నరుడి నుంచి నారాయణుడిగా అవుతున్నారు. ఈ వ్యాపారం కొంతమందే చేస్తారు. బాప్ కా బన్కర్ సబ్ కుచ్ దేహ సహిత్ బాప్ కో దే దేనా, క్యూంకి తుమ్ జాన్తే హో హమ్కో నయా శరీర్ చాహియే, బాబా వారిగా ఈ దేహ సహితంగా అంతా బాబాకి ఇచ్చేయటం. ఎందుకంటే మీకు తెలుసు కదా మనకి కొత్త శరీరం కావాలి. బాప్ कहते हैं तुम कृष्णपुरी जा सकते हो, परंतु जब आत्मा तमो प्रधान से सतो प्रधान बने, బాబా అంటున్నారు మీరు ఇప్పుడు కృష్ణపురిలోకి వెళ్తున్నారు. ఆత్మ తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా అయినప్పుడే. కృష్ణపురి మే ऐसे नहीं कहेंगे कि हमको पावन बनाओ, మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని కృష్ణపురిలో ఇలా అనరు. యహా సబ్ మనుష్య మాత్ర పుకార్తే హై హే లిబరేటర్ ఆవో, ఇక్కడ మనుష్య మాత్రులందరూ పిలుస్తారు హే ముక్తిదాత రండి అని. ఇస్ పాపాత్మాంకి దునియా సే లిబరేట్ కరో, ఈ పాపాత్ముల ప్రపంచం నుంచి ముక్తినిప్పించండి అని. అభి తుమ్ జాన్తే హో బాబా ఆయా హే హమ్కో అప్నే సాత్ లే జానే, ఇప్పుడు మీకు తెలుసు కదా బాబా వచ్చారు మనల్ని తనతో పాటు ఇంటికి తీసుకువెళ్ళటానికి. వహా జానాతో అచ్చా హైనా, అక్కడికి వెళ్ళటం మంచిదే కదా. మనుష్య శాంతి చాహతే హై, మనుషులు శాంతిని కోరుకుంటారు. అబ్ శాంతి कहते किसको है ఏ नहीं जानते, ఇప్పుడు శాంతి అని ఎవరికి అంటారు. శాంతి कहते किसको है, శాంతి అని ఎవరిని అంటారు ఇది ఎవరికీ తెలియదు. కర్మ బిగర్తో కోయి రహ నహీ సక్తే, కర్మ చేయకుండా ఎవరు ఉండలేరు. శాంతితో హే శాంతిధామే, శాంతి శాంతిధామంలో ఉంటుంది. ఫిర్ ఏ శరీర్ లేకర్ కర్మతో కర్నా హీ హై, తిరిగి శరీరాన్ని తీసుకుని కర్మ అయితే చేయాల్సిందే.
सतयुग में कर्म करते हुए शांत रहते हैं, अशांति में मनुष्य को दुख होता है। इसलिए कहते हैं శాంతి कैसे మిలే. సత్యుగంలో కర్మ చేస్తూ కూడా శాంతిగా ఉంటారు, అశాంతిలో మనుషులకి దుఃఖం ఉంటుంది. అందుకే శాంతి ఎలా లభిస్తుంది అని అడుగుతారు. అభి తుమ్ బచ్చే జాన్తే హో శాంతిధామ్ హమారా ఘర్ హై. ఇప్పుడు పిల్లలేని మీకు తెలుసు కదా, శాంతిధామం మన ఇల్లు. సత్యుగ్ మే శాంతి సుఖ్ సబ్ కుచ్ హై. సత్యుగంలో అయితే సుఖము శాంతి అన్నీ ఉంటాయి. అబ్ ఓ చాహియే సిర్ఫ్ శాంతి చాహియే. ఇప్పుడు అది కావాలా, కేవలం శాంతి కావాలా? యహా తో దుఃఖ హై, ఇక్కడంతా దుఃఖమే. ఇస్లియే పతిత పావన్ బాప్ కో భీ యహా పుకార్తే హై. అందుకే పతిత పావనుడు తండ్రిని ఇక్కడ పిలుస్తారు. భక్తి కర్తే హీ హై భగవాన్ సే మిల్నే కే లియే. భక్తి చేసేదే భగవంతుణ్ణి కలుసుకునేందుకు. భక్తిలో కూడా ముందు అవ్యభిచారి, తర్వాత వ్యభిచారి. భక్తి మే దేఖో క్యా క్యా కర్తే హై. భక్తిలో చూడండి ఏమేం చేస్తారు. మెట్లు చూడండి ఎంత మంచిగా తయారు చేశారు. కానీ మొట్టమొదట నిరూపించాలి భగవాన్ కౌన్ హై, భగవంతుడు ఎవరు అనేది. శ్రీకృష్ణకు ఐసా కిస్నే బనాయా. శ్రీకృష్ణుడు ఇలా ఎవరు తయారు చేశారు. ఆగే జన్మ మే ఏ కౌన్ థా, ముందు జన్మలో వీరెవరు. సమఝానేకి బడి యుక్తి చాహియే. తెలియచేసేందుకు చాలా మంచి ఉపాయం కావాలి. जो अच्छी सर्विस करते हैं उनकी दिल भी गवाही देती है. ఎవరైతే మంచి సేవ చేస్తారో వారి హృదయం కూడా వారికి సర్టిఫికెట్ ఇస్తుంది. యూనివర్సిటీ మే జో అచ్చి రీతి పడేంగే ఓ జరూర్ థీకే జాయింగే. యూనివర్సిటీలో కూడా ఎవరైతే బాగా చదువుతారో వారే ముందుకు వెళ్తారు, నంబర్ వార్గా ఉంటారు. కొంతమంది డల్ హెడ్లు కూడా ఉంటారు. శివ్ బాబాకు ఆత్మ कहती है मेरी बुद्धि का ताला खोलो. శివ్ బాబాని ఆత్మ అంటుంది, బాబా నా బుద్ధి తాళం తెరవండి. బాప్ कहते हैं బుద్ధి కా తాలా ఖోల్నే కే లియే తో హీ ఆయా హూ. శివ్ బాబా అంటున్నారు, మీ బుద్ధి తాళాన్ని తెరిచేందుకే కదా నేను వచ్చింది. పరంతు తుమ్హారే కర్మ హీ ఐసే హై జో తాలా ఖుల్తా హీ నహీ. కానీ మీ కర్మలే ఇలా ఉన్నాయి, అందువల్ల తాళం తెచ్చుకోవట్లేదు. ఫిర్ బాబా క్యా కరేంగే. తిరిగి బాబా మాత్రం ఏం చేస్తారు. बहुत पाप किए हुए हैं, చాలా పాపం చేసి ఉన్నారు. ఆ బాబా ఉన్కో క్యా కహెంగే. ఇప్పుడు బాబా వారిని ఏమంటారు. టీచర్కు కహెంగే హమ్ కమ్ పడితే హై. టీచర్ని అంటారు మేము తక్కువ చదువుకుంటున్నాము అని. టీచర్ క్యా కరెంగే. అప్పుడు టీచర్ ఏం చేస్తారు. టీచర్ అయితే కృప చూపించరు. కర్కే ఎక్స్ట్రా టైం రఖేంగే. ఇంకా ఎక్స్ట్రా టైం చదివించేందుకు ఇస్తారు. ఓతో తుమ్కో మనా నహీ హై. అదైతే మిమ్మల్ని బాబా వద్దనరు. ప్రదర్శని ఖాళీ పడి హై, బ్యాట్ కర్ ప్రాక్టీస్ కరో. ప్రదర్శనీలు ఖాళీగా ఉన్నాయి, కూర్చుని ప్రాక్టీస్ చేయండి. భక్తి మార్గమేతో కోయి కహెంగే మాలా ఫేరో. భక్తి మార్గంలో కూడా అంటారు కదా మాల తిప్పండి. కోయి కహెంగే ఏ మంత్ర యాద్ కరో. కొంతమంది అంటారు ఈ మంత్రాలు తలుచుకోండి. యహాతో బాప్ అప్నా పరిచయ దేతే హై. ఎక్కడైతే బాబా తన పరిచయాన్ని ఇస్తున్నారు. బాప్ కో హీ యాద్ కర్నా హై జిస్సే వర్షా మిల్తా హై. బాబానే స్మృతి చేయాలి, వీరి ద్వారానే వారసత్వం లభిస్తుంది. सतयुग में तो पारलौकिक बाप का वर्षा मिल जाता है, फिर याद करने की दरकार ही नहीं रहती. సత్యుగంలో అయితే పారలౌకిక తండ్రి యొక్క వారసత్వం లభిస్తుంది, తిరిగి స్మృతి చేసే అవసరమే ఉండదు. 21 జన్మों के लिए वर्षा मिल जाता है. 21 జన్మలకి వారసత్వం లభిస్తుంది. तो बाप से अच्छी रीत से वर्षा लेना चाहिए ना. మరి బాబా నుండి మంచి రీతిలో వారసత్వాన్ని తీసుకోవాలి కదా. ఇస్మే బీ బాప్ कहते हैं వికార్ మే కభీ నహీ జానా. దీంట్లో బాబా అంటున్నారు వికారాల్లోకి ఎప్పుడు వెళ్ళొద్దు. థోడీ బీ వికార్కి టేస్ట్ బయటి తో ఫిర్ వృద్ధి హో జాయేగి. కొంచెమైనా వికారాల యొక్క టేస్ట్ కూర్చున్నట్లయితే తిరిగి వృద్ధి అయిపోతుంది. సిగరెట్ ఆదికి ఏక్ బార్ టెస్ట్ करते हैं तो संग का रंग झट लग जाता है, फिर उस आदत को छोड़ना मुश्किल हो जाता है. సిగరెట్లు అవి ఒక్కసారి టేస్ట్ చేస్తే సాంగత్యం యొక్క రంగు వెంటనే అంటుకుంటుంది. అందుకే అలవాటు వదలటం కూడా కష్టమైపోతుంది. బహానా కిత్నే కర్తే హై. అప్పుడు సాకులు ఎన్ని చెప్తారు. ఆదత్ కోయి నహీ డాల్నీ చాహియే. అందుకని ఇటువంటి అలవాట్లు ఉండకూడదు. చీచీ ఆదతే మిటానీ హై. చీచీ అలవాట్లు తొలగించాలి. బాప్ कहते हैं
జీతే జీ దేహ కా భాన్ छोड़ो ముझे యాద్ కరో. బాబా అంటున్నారు, జీవిస్తూ దేహభానాన్ని వదలండి, నన్నొక్కడినే స్మృతి చేయండి. देवताओं को भोग हमेशा पवित्र ही लगाया जाता है, तो तुम भी पवित्र खाओ. దేవతలకు ఎల్లప్పుడూ నైవేద్యం పవిత్రమైనదే పెడతారు, మీరు కూడా పవిత్రమైనవే తినండి. అభి తుమ్ బచ్చోं को फूल मुआफिक हर्षित रहना चाहिए. ఇప్పుడు పిల్లలైన మీరు పుష్పాల వలె హర్షితంగా ఉండాలి. కన్యాకు పతి మిల్తా హే తో ముఖడా ఖిల్ జాతా హై నా. కన్యకి భర్త లభిస్తే ముఖం వికసిస్తుంది కదా. అచ్చే జేవర్ ఆది కపడే పెహన్తీ హే తో చమక్ ఉఠ్తీ హై. మంచి నగలు మంచి బట్టలు కట్టుకుంటే ముఖం మెరుస్తూ ఉంటుంది. అభి తుమ్తో జ్ఞాన్కే జేవర్ పెహన్తే హో. ఇప్పుడు మీరు జ్ఞానం యొక్క నగలు ధరిస్తున్నారు. వహా స్వర్గమేతో న్యాచురల్ బ్యూటీ రహతీ హై. అక్కడ స్వర్గంలో అయితే న్యాచురల్ బ్యూటీ ఉంటుంది, ప్రకృతి సిద్ధమైన సౌందర్యం ఉంటుంది. కృష్ణ కా నామ్ హీ హై సుందర్. కృష్ణుడి పేరే సుందరమైనవాడు. రాజా రాణి ప్రిన్స్ ప్రిన్సెస్ సబ్ సుందర్ హోతే హై. రాజు రాణి రాజకుమారి కుమారులు అందరూ అందంగానే ఉంటారు. వహా ప్రకృతి బి సతో ప్రధాన్ హో జాతి హై. అక్కడ ప్రకృతి కూడా సతో ప్రధానం అవుతుంది. లక్ష్మీ నారాయణ్ జైసే న్యాచురల్ బ్యూటీ యహా కోయి బనానా సకే. లక్ష్మీ నారాయణులంత న్యాచురల్ బ్యూటీగా ఇక్కడ ఎవ్వరూ తయారు చేయలేరు. ఉన్కో కోయి నాంఖో సే దేఖ్ థోడే హీ సక్తే హై. వారిని కళ్ళతో చూడలేరు. హా సాక్షాత్కార్ హోతా హై, परंतु సాక్షాత్కార్ సే कोई హుబహు చిత్ర బనా థోడే హీ సకేంగే. సాక్షాత్కారాలు జరుగుతాయి, కానీ సాక్షాత్కారాల వల్ల అయితే చిత్రాన్ని సేమ్ తయారు చేయలేరు కదా. कोई आर्टिस्ट को साक्षात्कार हो जाए और उसी समय बैट बनाए. ఆర్టిస్టులకు ఎవరికైనా సాక్షాత్కారం అయితే వారు అప్పుడే కూర్చుని తయారు చేసేయాలి, కానీ అది చాలా కష్టం. तो तुम बच्चों को बहुत नशा रहना चाहिए. కాబట్టి పిల్లలని మీకు చాలా నష ఉండాలి. అభి బాబా హమ్కో లేనే లియే ఆయా హే. ఇప్పుడు బాబా మనల్ని తీసుకువెళ్ళేందుకు వచ్చారు. బాబా సే హమే స్వర్గ కా వర్షా మిల్తా హే. బాబా నుండి మనకి స్వర్గం యొక్క వారసత్వం లభిస్తుంది. ఏ హమారే 84 జన్మ పూరే హోయే. ఇప్పుడు మన యొక్క 84 జన్మలు పూర్తయ్యాయి. ऐसे ऐसे ख्यालात బుద్ధి మే హోనే సే ఖుషి హోగి. ఇలాంటి ఆలోచనలు బుద్ధిలో ఉంటే ఎంతో సంతోషం ఉంటుంది. వికార్ కా జరా భీ ఖ్యాల్ నహీ ఆనా చాహియే. వికారాల యొక్క ఆలోచన కొంచెం కూడా రాకూడదు. బాప్ కహతే హే కామ్ మహాశత్రు హై. బాబా అంటున్నారు, కామం మహాశత్రువు. ద్రౌపది కూడా అందుకే పిలిచింది కదా. బాప్ కహతే హే తుమ్ ఏక్ మేరే సే హీ సునో और यही శ్రీమత్ औरों को सुनाओ. బాబా అంటున్నారు, మీరు నా ఒక్కరి నుంచి వినండి, ఇదే శ్రీమతాన్ని ఇతరులకు ఇవ్వండి, తండ్రిని అనుసరించే వారిగా అవ్వండి. తండ్రిని ఎవరు అనుసరిస్తారు? తండ్రి ఎవరు? శివ ఫాదర్, శివుడు తండ్రి. శివ్ और శాలిగ్రామ్ కా గాయన్ హే. శివుడికి శాలిగ్రామాలకి మహిమ ఉంది. శివ్ బాబా జో సంఝాతే హే ఇస్ పర్ ఫాలో కరో. శివ్ బాబా ఏదైతే తెలియచేస్తున్నారో దాన్ని అనుసరించండి, తండ్రిని అనుసరించండి. ఏ గాయన్ ఉన్కా హే. ఈ మహిమ వారిదే. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు అనుసరించి పవిత్రంగా అవ్వండి. అనుసరించటం ద్వారానే మీరు స్వర్గానికి యజమానిగా అవుతారు. లౌకిక్ బాప్ కో ఫాలో కర్నే సే 63 జన్మ తుమ్ సీడీ నీచే ఉతరతే హో. లౌకిక తండ్రిని అనుసరించటం ద్వారా మీరు 63 జన్మల నుంచి మెట్లు దిగుతూ వచ్చేసారు. అబ్ పారలౌకిక్ బాప్ కో ఫాలో కర్ ఊపర్ చెడ్నా హే. ఇప్పుడు పారలౌకిక తండ్రిని అనుసరిస్తూ పైకెక్కాలి. బాప్కి సాత్ జానా హే. బాబాతో పాటు వెళ్ళాలి. బాప్ కహతే హే ఏక్ ఏక్ రతన్ లాఖోన్ రూపాయోం కా హే. బాబా అంటున్నారు, ఒక్కొక్క రత్నము లక్షల రూపాయలది. బాప్ రోజ్ సంఝాతే రహతే హై. బాబా ప్రతిరోజు తెలియచేస్తూ ఉంటారు, మీఠే మీఠే బచ్చో పెహ్లే పెహ్లే సబ్కో దో బాప్ కా పరిచయ దేనా హై. మధురాతి మధురమైన పిల్లలు మొట్టమొదట అందరికీ ఇద్దరుల తండ్రుల పరిచయం ఇవ్వాలి. లౌకిక్ బాప్ వర్షా దేతే హే పతిత్ బన్నే కా. లౌకిక తండ్రి అయితే పతితంగా అయ్యే వారసత్వాన్ని ఇస్తాడు. పారలౌకిక్ బాప్ వర్షా దేతే హే పావన్ బన్నే కా. పారలౌకిక తండ్రి పావనంగా అయ్యే వారసత్వాన్ని ఇస్తారు. ఎంత తేడా ఉంది. అబ్ పారలౌకిక్ బాప్ కహతే హే పావన్ బనో.
ఇప్పుడు పారలౌకిక తండ్రి అంటున్నారు, పావనంగా అవ్వండి. వికార్ మే జానే వాలే కో పతిత్ కహా జాతా హై. వికారాల్లోకి వెళ్ళి వారిని పతితులు అంటారు. తుమ్హారీ మిషన్ హై పతితోం కో పావన్ బనానే కా రాస్తా బతానే వాలి. మీ యొక్క మిషనే పతితుల్ని పావనంగా తయారు చేసే దారి చెప్పేది. పారలౌకిక్ బాప్ బి అభి कहते हैं पावन बनो जबकि వినాశ్ సామ్నే ఖడా హై. పారలౌకిక తండ్రి కూడా ఇప్పుడు అంటున్నారు, పావనంగా అవ్వండి. ఇప్పుడు వినాశనం ఎదురుగా ఉంది. ఇప్పుడు పిల్లలు ఏం చేయాలి? జరూర్ పారలౌకిక్ బాప్కి మత్ పర్ చల్నా చాహియేనా. తప్పకుండా పారలౌకిక తండ్రి యొక్క సలహాపై నడవాలి కదా. ప్రదర్శనీ మే బీ ఏ ప్రతిజ్ఞ లిఖానీ చాహియే. ప్రదర్శనీలో కూడా ఈ ప్రతిజ్ఞ రాయించాలి. పారలౌకిక్ బాప్ కో ఫాలో కరేంగే పతిత్ బన్నా చూడెంగే లిఖో. పారలౌకిక తండ్రిని అనుసరిస్తారా, పతితంగా అవటం వదులుతారా, రాయండి. బాప్ హీ గ్యారంటీ లేతే హై, తుమ్ భీ గ్యారంటీ లే సక్తే హో. బాబా ఏ గ్యారంటీ ఇస్తున్నారు, బాబా గ్యారంటీ తీసుకుంటున్నారు, మీరు కూడా గ్యారంటీ తీసుకుంటున్నారు కదా. తుమ్ పతిత్ బంతే హీ క్యో హో जो फिर पुकारते हो हे పతిత్ పావన్ आओ. సారీ బాత్ హీ హే ప్యూరిటీ పర్. మీరు ఎందుకు పతితం అవుతున్నారు, పతితమయ్యి మళ్ళీ ఎందుకు పిలుస్తున్నారు హే పతిత పావన రా అని. అన్ని విషయాలు పవిత్రత పైనే ఉంది. తుమ్ బచ్చోం కో దిన్ ప్రతిదిన్ ఖుషీ రెహనీ చాహియే. పిల్లలైన మీకు రోజు రోజుకి సంతోషం ఉండాలి. హమ్కో బాబా స్వర్గ్ కా వర్షా దే రహే హే. మాకు బాబా స్వర్గం యొక్క వారసత్వాన్ని ఇస్తున్నారు అని. अच्छा, मीठे मीठे सिखिलते हैं बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, కోయి బీ గందీ ఆదత్ నహీ డాల్నీ హై. ఎటువంటి చీచీ అలవాట్లు చేసుకోకూడదు. జీవిస్తూ కూడా దేహ బాణాన్ని వదిలేయాలి. పుష్పాల వలె హర్షితంగా ఉండాలి. రెండో పాయింట్, పారలౌకిక్ బాప్ కో ఫాలో కర్ పావన్ బన్నా హై. పారలౌకిక తండ్రిని అనుసరించి పావనంగా అవ్వాలి. उनकी श्रीमत पर चलने की प्रतिज्ञा करनी और करानी है. వారి శ్రీమతంపై నడిచే ప్రతిజ్ఞ చేయాలి మరియు చేయించాలి. వరదానము, अपनी श्रेष्ठ वृत्ति द्वारा शुद्ध वायुमंडल बनाने वाले सदा शक्तिशाली आत्मा भव. తమ శ్రేష్ఠ వృత్తి ద్వారా శుద్ధ వాయుమండలాన్ని తయారు చేసే సదా శక్తిశాలి ఆత్మ భవ. जो सदा अपनी श्रेष्ठ वृत्ति में स्थित रहते हैं वे किसी भी वायुमंडल वाइब्रेशन में डगमग नहीं हो सकते. ఎవరైతే సదా తమ శ్రేష్ఠ వృత్తిలో స్థితిలై ఉంటారో వారు ఎటువంటి వాతావరణం వైబ్రేషన్లో అలజడి చెందరు. వృత్తి సే హీ వాయుమండల్ బంతా హై. వృత్తి ద్వారానే వాతావరణం తయారవుతుంది. ఒకవేళ మీ వృత్తి శ్రేష్టంగా ఉన్నట్లయితే వాయుమండలం శుద్ధమవుతుంది. కై వర్ణన్ కడితే హై కి క్యా కరే వాయుమండల్ హీ ఐసా హై. చాలామంది వర్ణన చేస్తారు, ఏం చెయ్యం, వాయుమండలమే ఇలా ఉంది అని. వాయుమండల్కే కారణ్ మేరీ వృత్తి చంచల్ హుయి. వాయుమండలం కారణంగా నా వృత్తి చంచలమైతే ఆ సమయంలో శక్తిశాలి ఆత్మకి బదులు బలహీన ఆత్మగా అవుతారు. కానీ ప్రతిజ్ఞ యొక్క స్మృతితో వృత్తిని శ్రేష్టంగా తయారు చేసినట్లయితే శక్తిశాలిగా అయిపోతారు. స్లోగన్, గుణమూర్తులుగా అయ్యి సర్వుల్ని గుణమూర్తులుగా తయారు చేయటమే మహాదానీలుగా అవటము. గుణమూర్తులుగా అయ్యి సర్వులని గుణమూర్తులుగా తయారు చేయటమే మహాదానీలుగా అవటము అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి.